హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి అండ్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఎడిట్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఎడిట్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క ఎడిట్ ఆప్షన్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, వన్ టైం రిజిస్ట్రేషన్ ఎందుకు ఎడిట్ చేసుకోవాలనే డిఫరెంట్ క్వైరీస్ అయితే మీకు ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే, మీరు నార్మల్గా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు డిగ్రీ కంప్లీట్ చేశారనుకుందాం అండ్ ఇప్పుడు పీజీ లేదా అదర్ కోర్స్ కంప్లీట్ చేశారనుకుందాం అండ్ ఆ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం వన్ టైం రిజిస్ట్రేషన్లో అప్డేట్ చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, ఒకవేళ మన యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ వెరిఫై చేసుకున్నప్పుడు దాంట్లో మిస్టేక్స్ ఉన్నట్టయితే వాటిని మనం కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏదో ఓల్డ్ ఫోటో అనేది అప్లోడ్ చేస్తుంటాం అండ్ ఇప్పుడు మనం ఫాస్ట్ ఫోటో అనేది రీఅప్లోడ్ చేయాలన్నా కూడా ఈ యొక్క ఓటీఆర్ని అయితే మనం ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎటువంటి చేంజెస్ ఉన్నా కూడా మీరు నేను చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా ఏపీపీఎస్కి సంబంధించిన ఓటీఆర్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే అండ్ మనకు డిస్ప్లే అవుతుంది. సో ఒకవేళ మీరు మొబైల్ ద్వారా ఈ యొక్క ఓటీఆర్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే నేను నెక్స్ట్ లింక్ అనేది మీరు మొబైల్లో క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేసినట్టయితే మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మనకు రైట్ సైడ్ కార్నర్లో మనకి ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి అండ్ ఈ త్రిబుల్ డాట్స్ పై అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకి ఎనేబుల్ కావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు మొబైల్ ద్వారా ఈ యొక్క ఓటీఆర్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్లో మీరు టిక్ మార్క్ చేసుకోవాలి. వన్స్ మీరు ఈ ఆప్షన్లో టిక్ మార్క్ చేసుకున్నట్లయితే స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ మీ మొబైల్ ద్వారానే మీ యొక్క ఓటీఆర్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మనం ఓటీఆర్ అప్డేట్ చేసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి వన్స్ ఇక్కడ లింక్ అనేది మీరు ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకు లాగిన్ అనే ఆప్షన్ అయితే వస్తుంది అండ్ ఈ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు ఏపీపీఎస్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో లాగిన్ కమ్ అని అయితే మనకు ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు యూజర్ లాగిన్ అంటూ. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మీ యొక్క ఓటీఆర్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అండ్ ఈ ప్లేస్లో మీ యొక్క ఓటీఆర్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మీరు క్యాప్చా అనేది ఇవ్వాలి అండ్ ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఓటీఆర్ ఐడి మర్చిపోయినా పాస్వర్డ్ మర్చిపోయినా ఈ డీటెయిల్స్ని ఏ విధంగా రికవరీ చేసుకోవాలని ప్రీవియస్లో మేము డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేది రికవరీ చేసుకొని లాగిన్ అయితే క్లిక్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్, మీరు ఇప్పటివరకు వన్ టైం రిజిస్ట్రేషన్ దట్ ఈస్ ఓటీఆర్ అనేది రిజిస్టర్ చేసుకోకపోతే ఓటీఆర్ అనేది ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలి అండ్ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని ప్రీవియస్లో మేము ఈచ్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క ఓటీఆర్ అయితే ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ దాంట్లో మిస్టేక్స్ ఉన్నట్టయితే అండ్ ఈ వీడియో చూసి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ప్రజెంట్ నా డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని నేను లాగిన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన యొక్క డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా ప్లీజ్ సెలెక్ట్ విచ్ కేటగిరీ యూ వాంట్ టు మోడిఫై అని అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు డెమోగ్రఫిక్ అని ఇవ్వడం జరిగింది, అదర్ డీటెయిల్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ బేసిక్ ఇమెయిల్ కావచ్చు, ఫోన్ నెంబర్ కావచ్చు, మొబైల్ ఐడి, ఫోటో సిగ్నేచర్ చేంజెస్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆప్షన్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అదర్ డీటెయిల్స్ మీ యొక్క డిజబిలిటీ కావచ్చు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి కావచ్చు అండ్ మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కావచ్చు, ఇలాంటివి చేంజెస్ చేయాలనుకుంటే సెకండ్ ఆప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనం డెమోగ్రఫిక్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలని అయితే చూద్దాము. సో దానికోసం అయితే ఇక్కడ క్లిక్ చేయాలి అండ్ వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు కంటిన్యూ ఆప్షన్ అయితే ఉంటుంది. కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది మిస్టేక్ ఉంటే క్యాండిడేట్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, డేట్ ఆఫ్ బర్త్ చేంజెస్ చేసుకోవచ్చు, మీ యొక్క జెండర్లో మిస్టేక్ ఉంటే జెండర్ చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ అతర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు సంబంధించి స్టేట్ డీటెయిల్స్ కూడా చేంజెస్ చేసుకోవచ్చు. మీరు అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయితే అదర్ స్టేట్ అని అండ్ మీ డిస్ట్రిక్ట్ తప్పించుంటే డిస్ట్రిక్ట్ చేంజ్ చేసుకోవచ్చు, స్టేట్ తప్పించుంటే స్టేట్ చేంజ్ చేసుకోవచ్చు, డిస్ట్రిక్ట్ కావచ్చు అండ్ కమ్యూనిటీ కావచ్చు, మీకు సంబంధించిన కేటగిరీ కావచ్చు, ఫాదర్ నేము, మదర్ టంగ్ సంబంధించిన చేంజెస్ చేసుకోవచ్చు అండ్ మీ యొక్క రిలీజన్ చేంజెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీ మోల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చేంజెస్ చేసుకోవచ్చు అండ్ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ చేంజెస్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనం ఒకవేళ ఫోటో సిగ్నేచర్ అప్డేట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఫోటో సిగ్నేచర్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించిన ఫోటో అండ్ సిగ్నేచర్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు ఇక్కడ ఫోటో అనేది చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీరు మీ యొక్క కొత్త ఫోటో అయితే రీఅప్లోడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేంజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించి ఫోటో అయితే డిజబుల్ కావడం జరుగుతుంది అండ్ మళ్ళీ మీరు మీ ఫోల్డర్లోకి వెళ్ళేసి ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ ఈ విధంగా మళ్ళీ మీరు ఫోటో అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే నేను ఫోటో రీఅప్లోడ్ చేయడం జరిగింది, బట్ సేమ్ ఫోటో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో నాకు ఫోటో అప్డేట్ చేయడం అయితే లేదు. ఒకవేళ మీరు ఫోటో అప్డేట్ చేయాలి అనుకుంటే ఈ విధంగా అయితే చేయొచ్చు. అండ్ సిగ్నేచర్ కూడా మీరు అప్డేట్ చేయాలనుకుంటే సేమ్ ప్రాసెస్ ప్రకారం ఇక్కడ చేంజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ మొబైల్లో కానీ మీ సిస్టంలో కానీ ఎక్కడైతే మీ సిగ్నేచర్ స్కాన్ చేసి ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది, దీంట్లో టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు ప్రజెంట్ మనం వెయిట్ని అయితే చేంజెస్ చేయడం జరిగింది, అవన్నీ అప్డేట్ కావడం జరుగుతుంది. సో క్యాండిడేట్ యొక్క నేమ్లో మిస్టేక్ ఉన్నా, ఫాదర్ నేమ్లో మిస్టేక్స్ ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్స్ ఉన్నా, అడ్రస్లో మిస్టేక్స్ ఉన్నా, జెండర్లో మిస్టేక్స్ ఉన్నా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరు ఈ విధంగా ఫస్ట్ అక్కడ మనకు సంబంధించిన డెమోగ్రఫీకి సంబంధించిన దాని ప్రకారం మీరు ఎడిట్ చేసుకోవచ్చు.
లేదు నాకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్లో కరెక్షన్స్ లేవు, నా యొక్క క్వాలిఫికేషన్స్లో మిస్టేక్స్ ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ సంబంధించిన దాంట్లో డిజబిలిటీలో కానీ అడ్రస్లో కానీ లేదా నా యొక్క స్కూలింగ్ డీటెయిల్స్లో మిస్టేక్స్ ఉన్నాయి అనుకుంటే సో మీరు ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్లో ఇక్కడ మనకు అదర్ డీటెయిల్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్లో మనం టిక్ మార్క్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా మనం టిక్ మార్క్ చేసుకోగానే సో నెక్స్ట్ మనకి ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి సో ఈ విధంగా మీకు డిజబిలిటీ కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ అదర్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎడిట్ చేసుకోవడానికి మనకు ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ప్రజెంట్ నేను ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేశాను అండ్ ఆ తర్వాత కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు అదర్ క్వాలిఫికేషన్ అదర్ డీటెయిల్స్ అయితే ఫస్ట్ ఎనేబుల్ కావడం జరుగుతుంది. సో ప్రీవియస్లో ఆల్రెడీ నేను రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఒకవేళ మీకు డిజబిలిటీ ఉంది అనుకున్నట్లయితే ఎస్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సో అప్పుడు డిజబిలిటీ లేదు అనుకుంటే నో ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్ అని క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించిన మనము డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సదరన్ సర్టిఫికేట్ సంబంధించిన ఆప్షన్ అయితే అడగడం జరిగింది. ఈ సదరన్ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. బట్ నాకు లేదు, జస్ట్ మీకు చూపించడం కోసం ప్రివ్యూ చూపించడం కోసం ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. అండ్ ఈ విధంగా మీకు ఇక్కడ ఏ ఆప్షన్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా వాటిని అయితే మీరు అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అనేది కూడా ఇక్కడ అయితే చేంజ్ చేయొచ్చు. సో అడ్రస్ డీటెయిల్స్ చేంజ్ చేయడం కోసం మనకి ఇక్కడ అడ్రస్ సంబంధించి ట్యాబ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకు అడ్రస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. అండ్ వన్స్ మనం క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మీకు సంబంధించిన హౌస్ నెంబర్ చేంజెస్ చేసుకోవచ్చు, తర్వాత మీకు సంబంధించిన కాలనీ చేంజెస్ చేసుకోవచ్చు, విలేజ్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ చేంజ్ చేయొచ్చు, మీ యొక్క స్టేట్ చేంజ్ చేయొచ్చు, పిన్ కోడ్ కూడా చేంజెస్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీ పర్మనెంట్ అడ్రస్ చేంజ్ చేయాలనుకున్నా కూడా జస్ట్ ఇక్కడ మనకు టిక్ మార్క్ ఎక్కడైతే చేసుకోవడం జరిగిందో దీంట్లో క్లిక్ చేసి వీటిని అయితే మీరు చేంజెస్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ స్కూలింగ్ సంబంధించి దట్ ఈస్ మీరు 4th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు డీటెయిల్స్ చేంజెస్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ మనకు సంబంధించిన ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కూలింగ్ సంబంధించిన ఆప్షన్లో క్లిక్ చేసి మనమైతే డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ స్కూలింగ్లో వచ్చేసి మీరు రెగ్యులర్ స్టడీ చేశారా, ప్రైవేట్ స్టడీ చేశారా, ఓపెన్ చేశారా ఇవైతే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీరు 4th క్లాస్ నుంచి సో రిమైనింగ్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కడెక్కడ చేశారు అనే ఇన్ఫర్మేషన్ అయితే మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నార్మల్గా మనం ఇక్కడ చూడొచ్చు. సో నాది వచ్చేసి అదర్ స్టేట్ కాబట్టి నేను ఇక్కడ అదర్ స్టేట్ అనే ఆప్షన్ ఇచ్చాను. ఒకవేళ మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు సార్ నేను స్కూలింగ్ వచ్చేసి యాజ్ పర్ న్యూ డిస్ట్రిక్ట్ ప్రకారం చేశాను, గతంలో మాత్రం నాకు ఓల్డ్ డిస్ట్రిక్ట్ ఉంది అని అంటారు. సో ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఆ డిస్ట్రిక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నల్గొండ వాసులం అనుకోండి. సో నల్గొండని ఇప్పుడు 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఇప్పుడు కొత్త స్కూల్ చదివేటోళ్ళు సూర్యాపేటలో ఉన్నారనుకోండి. సో వాళ్ళు సూర్యాపేట అనే ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా కూడా సేమ్. సో మీకు అనంతపూర్ డిస్ట్రిక్ట్ కానీ కొన్ని డిస్ట్రిక్ట్స్ అనేది మనకి ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. సో మీరు ఇప్పుడు ప్రజెంట్ కొత్త డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళైతే కొత్త డిస్ట్రిక్ట్ అనే ఆప్షన్ ఇవ్వాలి. మీరు స్కూల్ అనేది కొత్త డిస్ట్రిక్ట్లో ఉంటే కొత్త డిస్ట్రిక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అయితే మీరు చేంజెస్ చేసుకోవాలి. ఈ డీటెయిల్స్ చేంజ్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఎస్ఎస్సీ డీటెయిల్స్ కానీ, ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కానీ, డిగ్రీ డీటెయిల్స్ కానీ అండ్ ఆ తర్వాత పీజీ డీటెయిల్స్ కానీ కూడా మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు. దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీరు అడిషనల్ క్వాలిఫికేషన్స్ చేంజెస్ చేసుకోవాలనుకుంటే అడిషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో అడిషనల్ క్వాలిఫికేషన్లో ఏంటంటే మనం కొత్తగా ఏమైనా కాలేజెస్ యాడ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే ఇట్లా యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు డిప్లొమా కంప్లీట్ చేశారనుకోండి, డిప్లొమా డీటెయిల్స్ ఇవ్వచ్చు. లేదా మీరు ఇంకొక కోర్స్ ఎంబీఏ చేశారు ఎంకామ్తో పాటు, సో లేదా మీరు ఎంఎస్సీ చేశారు, ఎంఎస్సీలోనే డిఫరెంట్ కోర్సెస్ మళ్ళీ డబుల్ పీజీ చేశారు, అలాంటి వాటిని మనం అడిషనల్ డీటెయిల్స్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇందులో డీటెయిల్స్ అనేది ఫస్ట్ మీ క్వాలిఫికేషన్ ఇవ్వాలి అండ్ ఏ డిస్ట్రిక్ట్ అనేది ఇవ్వాలి, ఏ యూనివర్సిటీలో కంప్లీట్ అయింది అనేది, ఏ గ్రూప్లో కంప్లీట్ అయింది, ఏ ఇయర్లో కంప్లీట్ అయింది, ఈ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని మనం మళ్ళీ ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అండ్ ఇప్పటివరకు మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి అప్డేట్ కావడం జరుగుతుంది. అండ్ అవి అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు బ్యాక్ వచ్చేసి. సో ప్రజెంట్ అయితే నేను ఎటువంటి చేంజెస్ చేయట్లేను, జస్ట్ మీకు ఏ ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందని అయితే ప్రివ్యూ చూపించడం కోసం ట్రై చేశాను. సో ప్రజెంట్ అయితే నేను ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఆల్ డీటెయిల్స్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఈ డీటెయిల్స్ అనేది మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ వెరిఫై చేసుకున్న తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే డౌన్లో మనకు సో ఇక్కడ మనకు క్యాప్చా అయితే ఇవ్వడం జరుగుతుంది. క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసినట్టయితే ప్రజెంట్ మీరు వేటిని అయితే చేంజెస్ చేయడం జరిగిందో అవన్నీ అప్డేట్ అయినట్టుగా మీకు అప్లికేషన్ ఫామ్ అయితే జనరేట్ కావడం జరుగుతుంది. ప్రజెంట్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చా అనేది నేను ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన యొక్క డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోవడం కంప్లీట్ కాగానే సో ఈ విధంగా మనకు సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. మీరు క్లియర్గా చూడొచ్చు. అదర్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ విత్ రెఫరెన్స్ ఐడి అని అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు సంబంధించి సో ఏపీ టీఎస్పీఎస్ యొక్క ఓటీఆర్ అయితే మీరు అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత జస్ట్ మనం ఇక్కడ ఓకే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించిన అప్డేట్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్తో కూడిన పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఓకే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్.
అండ్ వన్స్ ఓకే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు సంబంధించి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది, ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సో ఈ యొక్క ఏపీపీఎస్సీ యొక్క ఓటీఆర్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా లేదా అప్డేట్ చేయాలనుకున్నా, కొత్తగా క్వాలిఫికేషన్స్ యాడ్ చేయాలనుకున్నా, ఫోటో సిగ్నేచర్ చేంజెస్ చేసుకోవాలనుకున్నా, మీ అడ్రస్ మార్చుకోవాలనుకున్నా, మీ డేట్ ఆఫ్ బర్త్ తప్పున్నా, ఫాదర్ నేమ్ తప్పున్నా, సో వీటన్నిటిని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.